మీరేమైనా మేనిఫెస్ట్ చేసుకున్నారా? ఇంకా లేదంటే చేసుకోండి. ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడు ఇలా వెయిట్ చేస్తూ ఉంటుంది, మనం ఏమైనా అడుగుతామా ఇద్దామా అని. యూనివర్స్ మన తల్లి మన తండ్రి కదా, మనం ఏమని అడిగితే అది తప్పకుండా ఇచ్చేస్తుంది. కానీ మనమే అడగము, అడిగినా సరైన పద్ధతిలో అడగము. ఇప్పటికే మీరు చాలా మంది మేనిఫెస్టేషన్స్ చేసుకుని ఉండొచ్చు. నా మేనిఫెస్టేషన్స్ ఏదో 1-2 జరిగింది, మిగతావి జరగట్లేదు అని చెప్తుంటారు. ఎందుకంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ లో, మీ లోపల, మీ ఇన్నర్ చైల్డ్ లో మీరేం మేనిఫెస్ట్ చేసుకుంటున్నారో దాని గురించి ఎక్కడో కొంచెం డౌట్ ఉంటుంది, నెగటివ్ ఆలోచనలు ఉంటాయి. అలా ఇక్కడ నెగటివిటీ పెట్టుకొని మీరు ఇక్కడ ఎంత మేనిఫెస్ట్ చేసుకుంటే మాత్రం ఎలా దొరుకుతుంది కదా. మీరు డబ్బు కావాలి అని మేనిఫెస్ట్ చేసుకున్నట్లయితే డబ్బు గురించి మీలో ఏమేం ఫీలింగ్స్ ఉన్నాయి చెక్ చేసుకోండి. మీరు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అని మేనిఫెస్ట్ చేసుకున్నట్లయితే పెళ్లి గురించి మీలో ఏమేమి ఉన్నాయి, మా పెద్దవాళ్ళు ఒప్పుకుంటారో లేదో, పెళ్లి చేసుకుంటామో లేదో, పెళ్లి తర్వాత ఎలా ఉంటామో ఏంటో, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకోవడం అంటే ఎలా? ఏమైనా ఉండని మీ చిన్నప్పటి ఫోటో తీసుకోండి, అదే మీ ఇన్నర్ చైల్డ్. ఆ ఫోటోలో మీ కళ్ళల్లో మీరే చూసుకుంటూ మీరేం మేనిఫెస్ట్ చేసుకున్నారో దాన్ని చెప్పి, ఈ మేనిఫెస్టేషన్ గురించి నాలో ఏమైనా నెగటివ్ గా ఉంటే తీసేయి, దాన్ని రిలీజ్ చేసి, నీలో నువ్వేమైనా నెగటివిటీ పెట్టుకుని ఉంటే ఈ మేనిఫెస్టేషన్ గురించి దాన్ని రిలీజ్ చేసే, లెట్ గో. మనం పాజిటివ్ గా ఉందాం, పాజిటివ్ గా ఉండి దీన్ని మేనిఫెస్ట్ చేసుకుందాం. లెట్ గో. నీలో ఏమేం నెగటివిటీ పెట్టుకున్నావో అంతా లెట్ గో. ఇలా రోజు చెప్తూ ఉండండి. అప్పుడు మనలో ఉన్న ఆ నెగటివిటీ రిలీజ్ అయిపోతుంది. ఇటుపక్క మేనిఫెస్టేషన్ తొందరగా దొరికేస్తుంది. అంతే, సింపుల్.